నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. సినిమాకి దర్శకుడు అనేవాడు కెప్టెన్ ఆఫ్ ద షిప్. ఎందుకంటే నిర్మాత ఎన్ని డబ్బులు పెట్టినా దర్శకత్వం అనేది కరెక్ట్గా చేయకపోతే, నటీనటుల నుంచి రాబట్టుకోవాల్సిన అవుట్పుట్ రాకపోయినా, కథను మెప్పించలేకపోయినా భారం అంతా అవునన్నా కథన్నా దర్శకుడి మీద పడుతుంది. ఒకప్పటి దర్శకులు బిఎన్ రెడ్డి గారు కావచ్చు, కేవీ రెడ్డి గారు కావచ్చు, మన విఠలాచార్య కావచ్చు, ఆ తర్వాత తీసుకుంటే దాసరి, రాఘవేంద్రరావు గారు, కోదండరామరెడ్డి గారు, జంధ్యాల గారు, సోన్సోడే చెప్పుకుంటూ పోతే చాలామంది దర్శకులు ఆల్మోస్ట్ ఆల్ 50 సినిమాలు 80 సినిమాలు, మన దర్శక ధీరుడైతే 100 సినిమాలు తీసిన విషయం మనందరికీ తెలిసిందే. అది కూడా సంవత్సరంలో 2-3 సినిమాలు తీసిన వాళ్ళు, ఆ ఘనత ఉన్న దర్శకులు కూడా ఉన్నారు. సీన్ కట్ చేస్తే ఇప్పటి దర్శకులు ఒక సినిమా హిట్ అయ్యాక ఇంకో సినిమా ఫట్ అయిందనుకో ఎక్కడ ఉంటున్నారో తెలియట్లేదు. అప్పుడు సాధ్యమైన అంటే అప్పటి దర్శకులు వాళ్ళంతటా వాళ్ళే విరామం తీసుకున్నారు, ఇక చాలు అనేసి. ఇప్పటి దర్శకుల్ని ప్రేక్షకులు మాకొద్దురా బాబు అనే పరిస్థితికి తీసుకొచ్చేస్తున్నాయి. ఏంటి అప్పటి పరిస్థితులు ఇప్పటి పరిస్థితుల్లో మార్పు, దర్శకులు ఎందుకు కొన్ని సందర్భాల్లో రిజెక్ట్ చేయబడుతున్నారు అనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లకటి శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంజయ్ గారు. నిజంగా రాఘవేంద్రరావు గారికి 100 సినిమాలు ఎలా తీయడం సాధ్యమైంది? విఠలాచార్య గారు ఆ మాయాజాలంతో అప్పట్లో అన్ని సినిమాలు ఎలా తీయడం సాధ్యమైంది? బిఎన్ రెడ్డి గారు కావచ్చు, కేవీ రెడ్డి గారు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే ఆ కాలంలో చాలామంది దర్శక దిగ్గజులు. మన దగ్గరికి వచ్చేసరికి దాసరి గారు, రాఘవేంద్రరావు గారు, కోదండరామరెడ్డి గారు, జంధ్యాల గారు, ఇక్కడ ఈవీవి గారు, వీళ్ళందరూ కొన్ని 50 నుంచి 100 వరకు ఆ కోవలో ఉన్న వాళ్ళే వీళ్ళు. రవిరాజ్ పినిశెట్టి గారు, రేలంగి నరసింహారావు గారు 100 సినిమాలు పూర్తి చేశారు. కేఎస్ఆర్ దాస్ గారు 100 సినిమాలు పూర్తి చేశారు. అప్పటి వాళ్లకు 100 సినిమాలు అనేది చాలా చాలా సులువుగా అయ్యిందని అంటే, కాకపోయినా 100 సినిమాలు పూర్తి చేయడం అనేది, సంవత్సరంలో 2-3 సినిమాలు చేయడం అనేది ఇక చాలు అని తమంతట తాముగా విరామం తీసుకోవడం అనేది, అంటే అప్పటి దర్శకుల గురించి ముందుగా ఏం చెప్తారు? అప్పటి దర్శకులు కథను పూర్తిగా నమ్ముకుని, కథారచయిత చెప్పినటువంటి కథనకి అవసరమైనటువంటి సంభాషణలు సమకూర్చిన తర్వాత, ఈ సంభాషణలు సమకూర్చడానికి కథను వండి వార్చిన దానికి మధ్యలో దర్శకుడి ప్రమేయం, జోక్యం స్క్రీన్ ప్లే విషయంలో ఉండేది. ఆ విషయంలో స్క్రీన్ ప్లే విషయంలో కేవీ రెడ్డి గారిని మాస్టర్ ఆఫ్ ది స్క్రీన్ ప్లే అంటారు. ఎందుకంటే దృశ్యం కట్టిపడేస్తుంది. కేవీ రెడ్డి గారి సినిమా మీరు ఏది సాంఘికం చూసినా, దొంగరాముడు చూసినా, ఇవాళకి పెద్ద మనుషులు చూసినా, లేకపోతే పెళ్ళినాటి ప్రమాణాలు చూసినా, మనకి మాయాబజారు, శ్రీకృష్ణార్జున యుద్ధం ఇలాంటి సినిమాలు తీసుకున్నా, పాతాళ భైరవి, జగదేకురుని కథ తీసుకున్నా, లేకపోతే భక్తపోతన, యోగివేమం తీసుకున్నా, ఏ సినిమా తీసుకున్నా ఏంటంటే సినిమా ప్రారంభమైన దగ్గర నుంచి మీ ఆలోచన మరొక విషయం మీద మరలదు. మరలకుండా మీరు ఈ సినిమాల్లో, నేను చెప్పిన సినిమాల్లో మీరు ఎన్ని సినిమాలు చూసారో నాకు తెలియదు. ఈవేళ మీరు సాయంత్రం ఇంటికి వెళ్ళి జగదేకురుని కథ ప్రారంభించారు అనుకోండి, మీకు తెలియకుండా పూర్తయ్యేంతవరకు చూస్తారు. భక్తపోతన, యోగివేమన్ కూడా ఇదే కోవలకు చెందినటువంటి సినిమాలు. నేను ఎందుకు చెప్పానంటే, కథ ఒకరు తయారు చేసేవారు, స్క్రీన్ ప్లే విషయంలో దర్శకుడి జోక్యము, ప్రమేయము, స్క్రీన్ ప్లే విషయంలో మరొక 2 రచయితలతో కలిసి దర్శకుడు కూడా తనకు కావాల్సిన విధంగా స్క్రీన్ ప్లే తయారు చేసుకునేవాడు. తయారు చేసుకున్న తర్వాత సంభాషణలు మనకు అప్పచెప్పిన తర్వాత ఏంటంటే దర్శకత్వం చేయడం వాళ్ళకి సులభమైపోయేది దర్శకుడికి. మీకు అర్థమవుతుంది కదా. అలా కేవీ రెడ్డి గారు, బిఎన్ రెడ్డి గారు, కమలాకర్ కామేశ్వరరావు గారు, ఆదుర్తి సుబ్బారావు గారు, పి పుల్లయ్య గారు, తాపీ చాణక్య గారు, సి పుల్లయ్య గారు, సిఎస్ రావు గారు, ఇట్లా ఈ దర్శకులు అందరూ. వి మధుసూదన్ రావు గారు రీమేక్లు. ఆయన సినిమాలు దాదాపుగా అన్ని రీమేక్లు. ఆయన సినిమాలన్నీ వాటిని కాసేపు పక్కన పెడితే మీకు వీళ్ళు ఈ కోవలో వీళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ దర్శకులు ఎవరైతే ఉన్నారో, వీళ్ళందరూ కూడా కథను పూర్తిగా నమ్ముకొని, ఒక సముద్రాల సీనియర్ గారు అందించిన కథ, ఆ తర్వాత మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు అందించిన కథ, లేకపోతే పింగళి నాగేంద్రరావు గారు అందించిన కథ, డివి నరసరాజు గారు అందించినటువంటి కథలు, ఇట్లా మనకు తీసుకుంటే సముద్రాల జూనియరు, సదాశివ బ్రహ్మం గారు, ఆయన కథాశివ బ్రహ్మం అనేవారు, సదాశివ బ్రహ్మం గారిని. ఇట్లా వీళ్ళందరూ అందించినటువంటి రచనలు, ఏవైతే కథలు వీళ్ళు రాశారు, ఆరుద్ర గారు చేసినటువంటి రచనలు, వీటి వల్ల ఏమైందంటే మీకు తొలి 20 సంవత్సరాలు అంటే 1950 నుంచి, అంటే అంత క్రితం మనకి నాటకాల నుంచి సినిమాలు, సినిమాల్లో నుంచి ఆ నాటకాల నుంచి వచ్చిన సినిమాలు అత్యధికాలు, పౌరాణికాలు, తర్వాత సాంఘికాలు కావటం, ఈ దశను విడిచిపెడితే 30s నుంచి 50s దాకా ఒక ఎరా, 50s నుంచి 70s దాకా ఒక ఎరా, ఈ 20 సంవత్సరాల కాలాన్ని తెలుగు సినిమా చరిత్రలో స్వర్ణయుగం అని పిలుస్తారు. 70 తర్వాత వచ్చినటువంటి దర్శకులు అంటే 60 చివరి దశకానికి వచ్చేటప్పటికి, 70లకు వచ్చేటప్పటికి బాపు గారు, విశ్వనాథ్ గారు, దాసనారాయణరావు గారు, రాఘవేంద్రరావు గారు, తెలుగులో మనకు ఈ 4 ప్రముఖ దర్శకులుగా వీళ్ళు స్థిరపడినటువంటి వాళ్ళు. వీరితో పాటు ఆ తర్వాత సింగీతం శ్రీనివాసరావు గారు, 5 దర్శకులు వస్తారు. వీళ్ళు
వీళ్ళు కూడా కథను పూర్తిగా నమ్ముకొని, అంటే వీళ్ళు 5గురు ఏంటంటే ఈ 5గురు దర్శకులు కథను వీళ్ళే రాసుకోలేదు. కథ వీళ్ళు రాసుకోలే కూర్చొని దాసనారాయణరావు గారు రాసుకునేవారు, ఒక కథ అనుకునేవారు. ఆ కథకి మళ్ళీ 5-6 రచయితల్ని కూర్చోబెట్టుకుని ఆయన వాళ్ళ సలహాలు తీసుకునేవారు, సూచనలు తీసుకునేవారు, మార్పులు చేసుకునేవారు, చేర్పులు చేసుకునేవారు. షూటింగ్కి వెళ్ళిన తర్వాత కూడా ఇంప్రొవైజ్ చేస్తూ ఉండేవారు దాసనారాయణరావు గారు. ఎవరైనా వచ్చి దాసనారాయణరావు గారికి తమిళ రచయిత ధర్మరాజు గారు అని ఉంటారు, ధర్మరాజు గారు ఒక కథ చెప్పారు, దాసనారాయణరావు గారు చెప్పారు. దాసనారాయణరావు గారు ఎలాగైనా సినిమా తీసేయాలని అనిపించిన తర్వాత సినిమా పూర్తయిన వరకు ధర్మరాజు గారిని తనతోనే ఉంచుకుని ఆయన రూపొందించినటువంటి సినిమా అద్దాల మేడ. ఓకే. అట్లాగే పాలగుమ్మి పద్మరాజు గారు చెప్పిన కథలు మీకు అర్థమవుతుంది కదా. అలా ఇటువంటి రచయితలు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు వాళ్ళని సాహిత్యం కోసం వీళ్ళందరినీ తన దగ్గర కూర్చోబెట్టుకుని వాళ్ళ దగ్గరికి దాసనారాయణరావు గారు వెళ్ళి వాళ్ళతో కలిసి ప్రయాణం చేసి చాలామంది రచయితలు ఉన్నారు, మహారచయితలు ఉన్నారు అనమాట. ఆ సమయంలో మనకి ఇప్పుడు బాపు గారికి ముళ్ళపూడి వెంకటరమణ గారు ఉన్నారు. ముళ్ళపూడి వెంకటరమణ గారు కథ చెప్పేవారు, ముళ్ళపూడి వెంకటరమణ గారు సంభాషణలు రాశారు. బాపు గారు దానిని ఆయన మనసులో చిత్రీకరించుకునేవాడు తన బొమ్మలతో. చిత్రకారుడు కాబట్టి బొమ్మ గీస్తే ఎలా ఉంటుందో ఫ్రేమ్ అలా ఉండాలి అని ఆలోచించి ఆయన స్టోరీ బుక్ తయారు చేసుకుని, స్టోరీ బోర్డు తయారు చేసుకుని ఆయన షూటింగ్కి వెళ్ళేవారు బాపు గారు. ఆ తర్వాత మీకు దాసనారాయణరావు గారి శైలి చెప్పాను. రాఘవేంద్రరావు గారు ఏంటంటే పూర్తిగా కథా రచయితల మీద, సంభాషణల రచయితల మీద ఆధారపడినటువంటి ఒక పూర్తి స్థాయి కమర్షియల్ డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు. కేఎస్ఆర్ దాస్ గారి మధ్యలో కేఎస్ఆర్ దాస్ గారికి ఏంటి, ఒక ఆరుద్ర గారు స్క్రిప్ట్ ఇస్తే కేఎస్ఆర్ దాస్ గారు దాన్ని మోసగాడు చేయగలడు కేఎస్ఆర్ దాస్ గారు. ఓకే. అటువంటి దర్శకుడు కేఎస్ఆర్ దాస్ గారు. అంటే స్క్రిప్ట్ ఉంది, స్క్రిప్ట్ చదువుతున్నప్పుడు మనకు మామూలుగా ఉంటుంది, కానీ దీన్ని తెర మీదకి తీసుకొస్తే ఎలా ఉంటుంది అన్నది ఆ రహస్యం తెలిసినటువంటి దర్శకులు అనమాట. ఎలివేషన్ అంటారు. ఈ ఎలివేషన్స్ ఇవ్వటము, హైప్ క్రియేట్ చేయటము, పీఠముడులు వేయడం, స్క్రీన్ ప్లేలో పీఠముడులు వేయడము, పీఠముడు వేసి ఆ పీఠముడుల్ని విప్పుతూ వేస్తూ వెళ్ళడం పీఠముడులు. ఇట్లాంటివన్నీ ఈ ప్రయోగాలన్నీ దర్శకుడు చేసేవాడు. స్క్రిప్ట్లో ఉన్నదాన్ని నేను సీనిక్గా ఎలా నేను తెరకెక్కించడం అంటారు. ఈ తెరకెక్కించడం అనేది చాలా కష్టసాధ్యమైనటువంటి పని. ఆ పనిలో వీళ్ళందరూ నిష్ణాతులు కాబట్టి ఏంటంటే కథ ఒకరు తయారు చేస్తుండేవారు, స్క్రీన్ ప్లేలో మరొకరు ఇద్దరు ఉండేవారు. స్క్రీన్ ప్లే సమయానికి దర్శకుడు వెళ్ళి స్క్రీన్ ప్లే కాదు ఈ సీన్ తీసేస్తే ఈ సీన్ వేసుకుంటే మనకి స్పీడ్ అవుతుంది, లేకపోతే ఈ సీను మనకి పలానా చోట వస్తే బాగుంటుంది, గ్రిప్పింగ్గా ఉంటుంది. అట్లా ఎడిటింగ్ టేబుల్ మీద వెళ్ళి దెర్ ఆర్ ఓన్లీ 2 tables, వన్ ఈజ్ రైటింగ్ టేబుల్, అనదర్ వన్ ఈజ్ ఎడిటింగ్ టేబుల్. 2 tables ఉంటాయి. ఈ 2 tables మీదే మీరు సినిమా యొక్క భవితవ్యాన్ని మీరు నిర్ణయించేస్తారు. ఎవరైనా సరే, రచయిత అయినా దర్శకుడైనా ఈ 2 tables మీద సినిమా యొక్క భవితవ్యం ఆధారపడి ఉంటుంది. సినిమా యొక్క భవిష్యత్తు ఇక్కడ నిర్ణయించబడుతుంది అన్నమాట. మీరు ఎన్ని కాగితాలు మీరు నింపండి, ఎన్ని సన్నివేశాలు రాసుకోండి, లేకపోతే ఎన్ని సంభాషణలు, ఎంత గొప్ప సంభాషణలు, ఎంత పదులైన సంభాషణలు, ఎంత పెద్ద సంభాషణలు రాసుకోండి, మీరు వాటిని మొత్తం కొట్టేసి ఇది ఒకటే ఉంటే చాలు. దీనికి ఒక స్పష్టమైన ఉదాహరణ చెప్తాను. రక్త సంబంధం తెలుగులో చేస్తున్నప్పుడు పాశమలర్ తమిళ్లో, అక్కడ శివాజీ గణేశన్ గారు సావిత్రి గారు చేశారు. తెలుగుకు వచ్చేటప్పటికి ఎన్టీ రామారావు గారు సావిత్రి గారు చేశారు. ఇద్దరు అన్నా చెల్లెళ్ళు. అక్కడ సన్నివేశం ఏంటంటే అన్నయ్య వచ్చి తన భర్తని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటటువంటి ఒక సన్నివేశం. ఫ్యాక్టరీలో కార్మికుల తరఫున నాయకుడిగా అక్కడికి వచ్చి మాట్లాడటానికి వస్తాడు హీరో. తమిళంలో సుదీర్ఘమైనటువంటి సంభాషణలు శివాజీ గణేశన్ గారికి సావిత్రి గారికి జరిగితే అదంతా చూసి తెలుగులో రామారావు గారికి సావిత్రి గారికి మధ్య ఇంత కాన్వర్జేషన్ పెడితే అక్కడ కూర్చోదు, ఎందుకో ప్రేక్షకులు చాలా అసహనంగా ఫీల్ అవుతారు. ముళ్ళపూడి వెంకటరమణ గారు ఒక డైలాగ్ రాశారంట, అన్నయ్య నేను చెప్తున్నాను కదా, ముందు నువ్వు వెళ్ళి ఇక్కడి నుంచి నువ్వు ముందు, ఇంతే డైలాగ్ సావిత్రి గారు. ఓకే. చెల్లెమ్మ అని రామారావు తిరిగి వెళ్ళిపోతే ఇంకేం 5 నిమిషాలు 6 నిమిషాల సన్నివేశం అక్కడ 2 లైన్లు అనమాట. ముళ్ళపూడి వెంకటరమణ గారికి ఇక్కడ ప్రేక్షకుల నాడు తెలుసు ఆయనకి. ఎందుకు తెలుసు, అక్కడ వాళ్ళకి ఆ మెలో డ్రామా అవసరం, ఇక్కడ ఒప్పుకోరు, ఇక్కడ ఓవర్ అవుతుందని చెప్పి ఇంతే అనమాట. రామారావు గారు ఇలా కొరుక్కుని వెళ్తారు వెనక్కి. అలా వాళ్ళకి ఏం కావాలి ఇక్కడ రచయితలకు తెలుసు. ముళ్ళపూడి వెంకటరమణ గారు గురించి చాలా చర్చ జరగాలండి. ఇవాళకి ముళ్ళపూడి వెంకటరమణ గారి సాహిత్యం ఎందుకు అమ్ముడుపోతుంది బుక్ ఫెస్టివల్స్లో, ఇవాళకి ఎందుకు వెతుక్కొని మరీ వచ్చి కొనుక్కుంటున్నారు అంటే అందులో ఉన్నటువంటి విషయం అన్నమాట. సరే,
మనం కోదండరామిరెడ్డి గారు, రాఘవేంద్రరావు గారి దగ్గర నుంచి కోదండరామిరెడ్డి గారు, రవిజయ పిన్సిట్టి గారు, జంధ్యాల గారు, కోడి రామకృష్ణ గారు, ఇట్లా వీళ్ళ గురించి తీసుకుంటే విజయ్ బాపినేడు గారు, ఇట్లా కొంతమంది ఉన్నారు. వీళ్ళు ఏం చేశారంటే మీకు అప్పటికి స్టార్డమ్, హీరో ఎలివేషన్ అనేది వచ్చేసిన తర్వాత ప్రేక్షకుడికి ఏం కావాలి? రాఘవేంద్రరావు గారు ఏం చేశారు? ప్రేక్షకుడికి వినోదాన్ని అందించాలి. ఈ వినోదాన్ని అందించాలంటే ఎక్కడ పాట ఉండాలి, ఎక్కడ ఫైట్ ఉండాలి, ఎక్కడ కథ చెప్పాలి, ఎక్కడ డైలాగ్ ఉండాలి. మీకు పల్నాటి సింహం అని ఒక సినిమా, కృష్ణ గారి సినిమా, కోదండరామిరెడ్డి గారి డైరెక్షన్. మీకు సినిమా చూస్తుంటే హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? ఒకరోజు నేను చూస్తూ మధ్యాహ్నం పూట చూస్తున్నాను, మధ్యాహ్నం ఇంట్లో చూస్తున్నాను కూర్చుని, చూసి నేను ఆపుకోలేక కోదండరామిరెడ్డి గారికి ఫోన్ చేశాను. సార్ ఏంటి సార్ ఈ ఫ్రేమ్, ఏంటి సార్ ఫ్రేమ్ పెడితే ఎంతమంది ఆర్టిస్టులు సార్, ఎవరు లేరో చెప్పడం కష్టం. 20-25 మంది దిగ్గజాలైనటువంటి నటుల్ని పెట్టుకొని మీరు ఎలా తీశారు సార్ ఈ సన్నివేశాలు? ఇటువైపు ఛాలెంజింగ్ సీను, ఇటువైపు ఒక ఛాలెంజింగ్ సీను, ఇటువైపు టెంపుల్, అటువైపు టెంపుల్, చెన్నకేశ్వర స్వామి టెంపుల్లో ఈ వర్గము ఆ వర్గము, పాటలు, డ్యాన్సులు, ఫైట్లు, ఇంతమంది ఆర్టిస్టులతో హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అంటే ఆయన ఒకే ఒక విషయం చెప్పారు. రైటర్స్ రాశారు, పర్చూర్ బ్రదర్స్ రాశారు. రాసిన తర్వాత నా పని ఏంటి, దీనిని వాళ్ళు రాసినంత గొప్పగా కాకపోయినా వాళ్ళు అనుకున్న విధంగా నేను తీస్తే చాలు, పాస్ అయిపోతాను అనుకుని సెట్కి వెళ్ళి ఎలా తీయాలి. అలా ఛాలెంజ్ సినిమా, ఛాలెంజ్, బొబ్బిలి సింహం 2 సినిమాలు చెప్పారు నాకు. ఎప్పుడు ఉదయం అవుతుందా, ఎప్పుడు వెళ్ళి ఈ సీన్ డైరెక్ట్ చేద్దామని డైరెక్టర్కి అనిపించింది. నేను ఆయన అడిగా, మీకు అలా ఏ సినిమాలు కనిపించారు? ఛాలెంజ్, బొబ్బిలి సింహం చెప్పారు. ఛాలెంజ్ చేసే సీన్ ఏదైతే ఉందో దానికోసం ఎప్పుడు ఈవేళ తెల్లవారుతుందా, ఎప్పుడు వెళ్ళి ఆ సీన్ నేను తెరకెక్కిస్తా అంటే రచయితలు మీకు ఇచ్చేశారు. ఒక సత్యమూర్తి గారు, ఒక సత్యానంద్ గారు, ఒక ఎండమూరి వీరేంద్రనాథ్ గారు, వీళ్ళు మీకు ఇచ్చేశారు. ఇచ్చేసిన తర్వాత ఏమవుతుంది, అద్భుతమైన రాత ఇచ్చేసిన తర్వాత నేను షార్ట్ కంపోజిషన్ ఏంటి, నేను ట్రాలీ లెఫ్ట్ టు రైట్ వేయాలా, రైట్ టు లెఫ్ట్ వేయాలా, లేకపోతే క్రేన్ వేయాలా, టాప్ యాంగిల్లో నుంచి నేను డౌన్కి క్రేన్ తీసుకురావాలా, లేకపోతే క్లోజ్ షాట్ పెట్టాలా, మిడ్ షాట్ పెట్టాలా, లాంగ్ షాట్ పెట్టాలా, సజెషన్ షాట్స్ పెట్టి ఛాలెంజ్ చేయించాలా, ఏం చేయించాలి, ఏ విధంగా అన్నది దర్శకుడు ఆలోచించుకుంటాడు. మీకు ఇక్కడ ఏమైపోయిందంటే శివ సినిమా దగ్గర నుంచి మనకు ఎప్పటికీ అండి తెలుగు సినిమా చరిత్రలో 2 సినిమాలండి. ఒకటి శంకరాభరణానికి ముందు, ఇంకోటి శంకరాభరణానికి తర్వాత, ఇంకోటి శివకు ముందు, శివకు తర్వాత. ఈ 2 స్పష్టమైన విభజన రేఖలు ఎప్పటికే ఉంటాయి. శివ సినిమా చేసిన పని ఏంటంటే దర్శకుడే కథకుడైతే అనేటటువంటిది రామ్ గోపాల్ వర్మ సృష్టించినటువంటి. దాసనారాయణరావు గారు ఉన్నారు అప్పటికి. జంధ్యాల గారు ఎవరి మీద ఆధారపడేవారు? భమిడిపేట రాధాకృష్ణ గారు, ఆది విష్ణు గారు, తర్వాత మీకు వైజాగ్లో ఆయనకు ఒక ఆస్థాన రచయితల బృందం ఉండేది జంధ్యాల గారికి. వాళ్ళ మీద జంధ్యాల గారు ఆధారపడి, జంధ్యాల గారు మాటల మేస్త్రి కదా, ఆ కథకి కావాల్సినటువంటి, సన్నివేశానికి కావాల్సినటువంటి అద్భుతమైనటువంటి మాటల్ని, సన్నివేశాలను అల్లుకొని దర్శకత్వం చేసుకున్నారు. రామ్ గోపాల్ వర్మ గారు ఎప్పుడైతే దర్శకుడే చెప్పాలి, దర్శకుడే రాయాలి, దర్శకుడే తీయాలి అనేటటువంటి ఒక థియరీని ఆయన కనిపెట్టాడు. అక్కడి నుంచి ప్రతి ఒక్కరు ఏంటంటే నేనే రచయితని, నేనే దర్శకుడిని, నేనే డైలాగ్ రైటర్ని, నేనే స్క్రీన్ ప్లే రైటర్ని. సుకుమార్ గారు కూడా మనకి ఇవాళకి సుకుమార్ గారికి మొదటి నంది వచ్చింది స్క్రీన్ ప్లేకే, మన జాతీయ పురస్కారం వచ్చింది స్క్రీన్ ప్లేకే. మీకు అర్థమైందా? స్క్రీన్ ప్లేలో ఆఫ్టర్ కేవీ రెడ్డి గారు, సుకుమార్ గారు ఇస్ ద మాస్టర్ ఆఫ్ ద స్క్రీన్ ప్లే అనమాట ఇవాళ తెలుగులో, నో డౌట్ ఎట్ ఆల్. అయితే మీకు ఇక్కడ సుకుమార్ గారు కూడా ఇవాళ కథ ఆయిందే అనుకుందాం, కాసేపు ఆలోచన అయిందే అనుకుందాం. 15-16 మంది రచయితలతో కూర్చొని చర్చిస్తాడు. 15-16 మందికి హోంవర్క్ ఇస్తాడు ఆయన. నువ్వు నాకు ఈ ఇన్పుట్ ఇవ్వాలి, నువ్వు ఈ ఇన్పుట్ ఇవ్వాలి, నువ్వు ఈ ఇన్పుట్ ఇవ్వాలి. దాసనారాయణరావు గారి స్కూల్, ఈవీవి సత్యనారాయణ గారి స్కూల్. దీనిలో నుంచి సుకుమార్ గారు ఏంటంటే ఇది కమర్షియల్ మీటర్లోకి వస్తే, టెక్నికల్ మీటర్లోకి వస్తే, టెక్నాలజీలోకి వస్తే, తర్వాత ఇందులో ఎమోషన్ ఆ బ్లెండ్ ఎలా బ్లెండ్ అవుతుంది అన్న రహస్యం తెలిసిన వాడు సుకుమార్ అనమాట. రాజమౌళి గారు ఇప్పటికీ నేను ఈ స్టేట్మెంట్ ఏదైతే ఇస్తున్నానో దీని మీద నేను ఎప్పటికీ కట్టుబడి ఉంటా. వితౌట్ విజయేంద్ర ప్రసాద్ రాజమౌళి గారు ఒక సినిమా చేస్తే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ టీం కాకుండా ఒక సినిమా చేస్తే చూడాలని నాకుంది. ఇది రాజమౌళి గారు తీస్తే చూడాలని నాకుంది. వితౌట్ విజయేంద్ర ప్రసాద్ గారు, వితౌట్ ఫ్యామిలీ మెంబర్స్ ఒక సినిమా, వితౌట్ కీరవాణి గారు, వితౌట్ విజయేంద్ర ప్రసాద్ గారు ఆయన ఒక సినిమా తీస్తే చూడాలని నాకుంది. వితౌట్ మీరు ఏదో చెప్పబోతూ ఆగారు. రమారాజమౌళి గారు స్టైలింగ్ ఓకే, అవి నడుస్తాయి, స్టైలింగ్లు అవన్నీ నడుస్తాయి. వితౌట్ ఫాదర్, వితౌట్ హిస్ బ్రదర్ రాజమౌళి గారు ఒక సినిమా చేస్తే చూడాలని నాకుంది. ఓకే, అది మీకు చనువు, అధికారం ఉన్నటువంటి వాళ్ళ దగ్గర మీరు కథ వినిపించుకోవడము, పాత్రల గురించి చర్చించడము, పాత్రల తాలూకు ఔచిత్యాన్ని తెలుసుకోవడము, ఔన్నత్యాన్ని తెలుసుకోవడము. సంగీత దర్శకుడు మీ అన్నయ్య కాబట్టి ఆయన దగ్గర మీకు కావాల్సినటువంటి రాగాలు,
ఒక దశలో మీకు ఏమైపోయిందంటే కీరవాణి గారు రాజమౌళి గారి సినిమాలకు తప్ప ఇంకొకరు సంగీతం సరిగ్గా ఇవ్వలేనటువంటి అపప్రద మన కీరవాణి గారు మూట కట్టుకున్నారు. రాఘవేంద్రరావు గారు తర్వాత రాజమౌళి గారికే ఇస్తున్నారు కీరవాణి గారిని. కాసేపు అది పక్కన పెడితే మనం దర్శకుల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మీరు చెప్పిందిలో నా డౌట్ ఏంటంటే అంటే కథ స్క్రీన్ ప్లే అంశానికి సంబంధించి డైరెక్టరే అన్నీ చూసుకోవడం ఆ స్ట్రెస్ వల్ల ఇప్పుడు డైరెక్టర్లు కంటిన్యూ అవ్వలేకపోతున్నారా? ఎస్ దేర్ యు ఆర్. ఒక సినిమా 2 సినిమాలతో విషయం అయిపోతుందండి. విషయం అయిపోవడం అంటే ఏంటంటే యు ఆర్ ద స్టోరీ టెల్లర్, యు ఆర్ ద నెరేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరే నెరేషన్ ఇవ్వాలి, మీరే స్క్రీన్ ప్లే రాసుకుంటున్నారు, మీరే మాటలు రాసుకుంటున్నారు, మీరే సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ ఒత్తిడి వల్ల ఏమైపోతుందంటే మీరు ఆలోచించేటటువంటి శక్తిని కోల్పోతారు, పూర్తిగా కోల్పోతారు. మీరు ఆలోచించేటటువంటి శక్తిని పూర్తిగా బ్యాక్ టు బేసిక్స్ అంటారు. ఇది కొంతమంది డైరెక్టర్స్ చేయగలిగారు, బ్యాక్ టు బేసిక్స్. ఓకే, ఒక దశలో ఆగిపోతున్నాము అంటే ఎందుకు ఆగిపోతున్నాం, ఎక్కడ ఆగిపోతున్నాం, మన టెక్నికల్గా మనం అప్డేట్ అవ్వట్లేదా, లేకపోతే మన ఆలోచనల ధోరణిలో ఎక్కడైనా మార్పు రావాలా, పుస్తకాలు చదువుకోవాలి, సాహిత్యం చదువుకోవాలి, మనుషుల్ని కలవాలి, మనుషులతో మాట్లాడాలి, ప్రయాణాలు చేయాలి, సంగీతం వినాలి, సినిమాలు చూడాలి, మనుషులతో కుటుంబ సభ్యులతో వాళ్ళందరితో మమేకం అవ్వాలి. మరీ ముఖ్యంగా మనుషులు అనే పదం నేను ఎందుకు ప్రయోగిస్తున్నానంటే మీరు గమ్యం సినిమా గురించి మనం ఒక వీడియో చేసాం. ఒక విశ్లేషణ చేస్తూ కారులో వెళ్తున్నటువంటి క్రిష్ డ్రైవరు దాహం వేస్తోంది, వాటర్ బాటిల్ దొరకలేదు, అక్కడెక్కడో పంపు దగ్గర వీళ్ళకి నీళ్లు దొరికాయి, అవి ఏ నీళ్ళో ఏంటో నేను తాగను అని క్రిష్ వాటర్ బాటిల్ దొరకలేదు అంటే డ్రైవర్ వెళ్ళి కడుపు నిండా నీళ్లు తాగేసి వచ్చి మనం అసలు కడుపు నిండా నీళ్లు తాగే జీవితమా వాడు ఏ దాబా దగ్గర వెళ్దాం ఏం తిందామని వాడు ఆలోచిస్తున్నాడు, ఈయన ఎంత కంఫర్టబుల్ ప్లేస్లోకి వెళ్ళాలని ఈయన ఆలోచిస్తున్నాడు. వాడి పాయింట్ ఆఫ్ వ్యూలో క్రిష్ ఆలోచించడం మొదలుపెట్టిన తర్వాత గమ్యం కథ పుట్టింది. మీకు మనుషులు అనే పదం ఎందుకు ప్రయోగిస్తానంటే నేను ప్రతిసారి ఎందుకు ప్రయోగిస్తాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు మీరు తీశారు కాబట్టి క్రిష్ గారు కావచ్చు ఒకప్పుడు వరుస హిట్లు, వివి వినాయక్ గారు కావచ్చు ఒకప్పుడు వరుస హిట్లు, శ్రీను వైట్ల గారు కావచ్చు ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్స్. ఇప్పుడు మన పూరి జగన్నాథ్ గారిని తీసుకున్నా అంటే హిట్స్ ఇచ్చేసి 1-2 ఫ్లాప్స్ రాగానే వీళ్ళని హీరోలను కూడా నమ్మలేని పరిస్థితి వచ్చేస్తుంది. అంటే ఎక్కడ కథను రొట్టకొట్టుడు కథలు అంటే ఒకటే ఫార్మాట్లో జనాల మీద రుద్దే ప్రయత్నంలో ఫెయిల్ అవుతున్నారు. అవునండి, దీన్ని వాస్తవం, దీన్ని ఏకీభవిస్తాను. మీరు ఒక జానర్లో ఈ సీన్ బై సీన్ ఇక్కడ బ్రహ్మానందం గారు వచ్చారు, ఇక్కడ కామెడీ చేశారు, ఇక్కడ సాంగ్ వచ్చింది, ఇక్కడ ఫైట్ వచ్చింది, హీరో రక్షించాడు అనేటటువంటి ఒక మీటర్ వేసుకుంటారు. మీటర్ వేసుకున్న తర్వాత ఈ మీటర్లో ఎంత కొత్తగా చెప్పాము, ఏ కొత్త లొకేషన్కి వెళ్ళాము, ఏ కొత్త డైలాగ్ వేసాము, పాటలో ఏ కొత్త ప్రయోగాలు చేయించాము, గీతల చేత అనేటటువంటి ఇది మీకేంటంటే సినిమాని చూసి సినిమా తీయడం అవుతుంది. సినిమాని అనుకరించడం, ఎవరో తీసిన కమర్షియల్ సినిమాని మీరు ఇంకొక కమర్షియల్ మీటర్లోకి తీసుకెళ్ళి సినిమాని అనుకరించడం. మీరు జీవితాన్ని ఎప్పుడైతే చూపించాలని అనుకుంటారో ఆ జీవితం ఎప్పుడైతే తెర మీదకి వస్తుందో అప్పుడు అది ఒక అద్భుతమైనటువంటి ఆవిష్కారం అవుతుంది. అది జరగటం లేదు. మళ్ళీ మెయిన్ థింగ్ ఇంకోటి ఏంటంటే అప్పుడు డైరెక్టర్లు ఒకే ఇయర్లో 2-3 సినిమాలు 4-5 సినిమాలు 2-3 సినిమాలు ఏంటి 3, 4, 5, 6 సినిమాలు. కొదనారెడ్డి గారు, కోటి రామకృష్ణ గారు 6 సినిమాలండి, 2 నెలలకు ఒక సినిమా. ఓకే, వీళ్ళు ఒకే సినిమాకి సంవత్సరాలు కేటాయించడం కూడా మైనస్ అవుతుంది కదా. ఖచ్చితంగా మీరు నేర్చుకోవడం, మీరు టెక్నికాలిటీస్కి సంబంధించి నేర్చుకుంటూ వెళ్ళడం. ఇప్పుడు ఈవేళ ఏమైంది, అప్పుడు ఒక దృశ్యం మానిటర్స్ లేని రోజుల్లో వాళ్ళు సినిమాలు తీశారండి. ఇప్పుడు మంగమ్మ గారి మనవడు ఇవాళ మనం కూర్చొని చూస్తే కోటరామకృష్ణ గారు తమిళ్లో ఇట్స్ వెరీ ప్యూర్ క్లాస్ కల్ట్ మూవీ అనమాట వనవాసనై. తెలుగు తీసుకొచ్చేటప్పటికి తెలుగు దేశీయతకి పక్కా మాస్ సినిమా చేస్తారు. అన్ని పాళ్ళు జోడించారు. దాంట్లో జోడించినా మీకు ఇవాళ మీరు కూర్చొని చూసినా ఏంటంటే మంగమ్మ గారి మనవడు మీకు ఆ గ్రామంలోకి వెళ్ళిపోయి ఆ ఇంట్లో ఆ కథలోకి మీరు లీనం అవుతారు. మీరు ఎందుకు లీనం అవుతారు? ముక్కుపుడక సినిమా చూస్తుంటే మీరు ఒక ఫ్యామిలీ మెంబర్ అవుతారు. కోటరామకృష్ణ గారి సినిమాలు హౌ ఇస్ ఇట్ పాసిబుల్? మీరు అభిలాష తీసుకోండి, నవలా చిత్రమే. ఛాలెంజ్ తీసుకోండి, నవలా చిత్రమే. రాక్షసుడు తీసుకోండి, నవలా చిత్రమే. వీటిని కోదండరామిరెడ్డి గారు ఆ నవలలు చదవకుండా తెరకెక్కించారంటే మీరు నమ్ముతారా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఆయన 10 పేజీలు 15 పేజీలు నాకు సినాప్సిస్ ఇస్తే సినాప్సిస్ చదువుకొని దాన్ని ఓన్ చేసుకుని రైటర్స్ సత్యమూర్తి గారు, మరీ ముఖ్యంగా సత్యమూర్తి గారిని ఇక్కడ మనం స్మరించుకొని తీరాలి. సత్యమూర్తి గారు తర్వాత సత్యానంద గారు, అట్లాగే ఎంవి సర్నాథరావు గారు, పరచూరి బ్రదర్స్, జంధ్యాల గారు, వీళ్ళందరినీ మనం స్మరించుకోవాలి. వీళ్ళతో ఏం కావాలి, నాకేం కావాలి అని చెప్పి చేయించుకున్నటువంటి పద్ధతి అనమాట. ఇప్పుడు యముడికి మొగుడు సినిమా ఉంది, డివి నరసరాజు గారు అంత క్రితం రాశారు, యమగోలు రాశారు. యమగోల కంటే ముందు దేవాంతకుడు వచ్చింది, అదే ఎన్టీ రామారావు గారు, ఎస్వి రంగారావు గారు చేశారు.
అది మీకు చిరంజీవి గారి మీద దాన్ని అప్లికబుల్గా ఉంటుంది, బాగుంటుందని అనుకున్నప్పుడు సత్యానంద్ గారు ఏంటంటే దానిని ఒక అద్భుతమైనటువంటి మనిషిని పోలినటువంటి మనుషులు 7 ఉంటారు అనేటటువంటి అంతే. అంటే ఇప్పుడు డైరెక్టర్స్ నేర్చుకోవాల్సింది, ఎందుకంటే చదవాలండి, మీరు పుస్తకాలు చదవాలి, సాహిత్యం చదవాలి. తెలుగు సాహిత్యంలో ఉన్న గొప్ప కథలు, తెలుగు సాహిత్యంలో ఉన్నంత అంటే ఇప్పుడు చాలామంది బుక్ ఫెస్టివల్స్లో చాలామంది రైటర్స్ తాము రైటర్స్గా అనుకుంటున్న వాళ్ళ గురించి నేను మాట్లాడను. వాళ్ళు ఒక వాక్యం తర్వాత ఒక వాక్యం, ఒక పదం తర్వాత ఒక పదం రాసి చాలా గొప్ప రచయితలుగా తాము భావించుకుంటారు. వాళ్ళ గురించి నేను ఇక్కడ ఏమీ నేను ప్రస్తావించదలుచుకోలేదు. సినిమాలు చూడాలి, పాత సినిమాలు చూడాలి, పాత దర్శకులు, పాత రచయితలు వాళ్ళ జీవితాల్ని, ఆ జీవితాల నుంచి పాత్రల్ని వాళ్ళు ఎట్లా సృష్టించారో తెలుసుకోవాలి. పుస్తకాలు చదవాలి. పుస్తకాలు చదవకుండా, సాహిత్యం చదవకుండా ఎట్టి పరిస్థితుల్లో మేకర్స్ కాలేరు, ఎప్పటికీ కాలేరు. మీరు సినిమాని చూసి సినిమా తీస్తే మీకు ఆత్మానుభూతి ఎక్కడ దొరుకుతుంది? మీకు సినిమాని చూసి కొరియన్ సినిమా చూస్తున్నారు, ఇటాలియన్ మూవీస్ చూస్తున్నారు, ఇంకో సినిమా చూస్తున్నారు, హాలీవుడ్ మూవీస్ చూస్తున్నారు, ఇంకేదో అనుకుంటున్నారు, ఇంకేదో మేము అది ఇన్స్పైర్ అయ్యాం, ఇది ఇన్స్పైర్. జీవితంలో చాలా కథలు ఉన్నాయి, జీవితంలో గొప్ప పాత్రలు ఉన్నాయి. మళ్ళీ ఇంకో విషయం కూడా ఇక్కడ అండర్లైన్ చేయాలి సార్. అప్పుడు ఏంటంటే ఇన్ని మాధ్యమాలు లేవు కాబట్టి అక్కడ రిలీజ్ అయిన సినిమాకి సంబంధించి ఇక్కడ తీసినా కూడా హిట్ అయ్యేది. ఎందుకు అని ఈ సినిమా అక్కడ వాళ్ళు చూడలేదు కాబట్టి. ఇప్పుడు ఏంటి, మాధ్యమాలు పెరిగిపోయాయి, కొరియన్ మూవీని కూడా మనం డబ్ చేసుకొని చూస్తున్నాం కాబట్టి అదే కొరియన్ మూవీ మళ్ళీ తీసుకొచ్చి మాకు చూపిస్తానంటే రిసీవ్ చేసుకోవడానికి అదే మీకు టెడ్డీ అయిన ఒక సినిమా మీకు తమిళంలో, ఆ టెడ్డీ ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో అందరూ చూసేశారు. దాన్ని మళ్ళీ ఎందుకు అల్లు శిరీష్ గారు తీశారో నాకు అర్థం కాదు, ఇప్పటికీ అర్థం కాదు. మీరు ఎంత సమయం వృధా చేశారు, ఎంత బడ్జెట్ వృధా అయింది, ఎందుకు చేశారు? ఆ ప్రయోగం ఎందుకు చేశారు? మీరు ఇంకో ప్రయోగం చేయొచ్చు, ఇంకో కొత్త కథతో మీరు వెళ్ళొచ్చు, రావచ్చు. ఖచ్చితంగా గొప్ప కథలు, కొత్త కథలు ప్రతిరోజు వింటూ ఉంటారండి, వినకుండా ఉండరు. బాసిల్ జోసెఫ్ది జే సినిమా, అవును, మన పెళ్లి పుస్తకం డైరెక్టర్ తో తీశారు. పెళ్లి చూపులు తరుణ్ భాస్కర్ తో తీశారు. ఆస్టీస్ తీశారు, ఆల్రెడీ చూసారు. అది అన్ని ఇన్స్టాలో దాంట్లో రీల్స్ షేర్ అయిపోయాయి. సేమ్ టు సేమ్ ఎందుకు తీసారనేది ఇప్పటికీ అర్థం కాని విషయం. ఏంటంటే మన నేటివిటీ కదా అని అంటే సేమ్ స్టోరీ కదా, ఎంత నేటివిటీ అయినా కూడా కదా, పాత్రలు మారిపోయాయి అంతే. ఇంకా వేరే ఏదైనా ఎలిమెంట్స్ మీరు చేంజ్ చేసి ఉన్నా, లేకపోతే ఆ లైన్ మీరు ఆయన గోదావరి జిల్లాలకి ఆ కథని ఆపాదించారు తరుణ్ భాస్కర్ గారు. చూశాను, సినిమా చూశాను, అది చూశాను, ఇది చూశాను. చూసిన తర్వాత ఏమనిపించిందంటే, కేరళ మీకు ఎప్పుడు పచ్చని ప్రకృతితో, అందాలతో పరవశించిపోతూ ఉంటుంది. అది భగవంతుడి ప్రదేశం కాబట్టి, ఆయన కోసం ఆయన సృష్టించుకున్నటువంటి స్వర్గధామం కాబట్టి, అక్కడ పచ్చని కొబ్బరి తోటలు అవి ఉన్నాయి, వరి పొలాలు ఉన్నాయి కాబట్టి మనం ఇప్పుడు గోదావరికి వెళ్ళిపోవాలి అంటే యాజ్ ఇట్ ఈజ్గా చెయ్యాలనుకునేటటువంటి ఒక ఇదన్నమాట. ఇక్కడ గోదావరి జిల్లాల్లో, గోదావరి ప్రాంతానికి చెందినటువంటి పాత్రలు, కథలు కొన్ని ఉన్నాయి. అక్కడ వాటిని తెరకెక్కించవచ్చు, అది టచ్ చేసి లోపాన్ని, ఇది ఈ ఊళ్ళలో ఇది జరుగుతుంది, ఈ ప్రాంతంలో అమ్మాయిలు ఇలా ఉంటారు, ఈ ప్రాంతంలో అబ్బాయిలు ఇలా ఉంటారు అన్న లైన్ ని తీసుకొని చేస్తుంటే యాక్సెప్టబుల్ ఉండేది. మేము అంత హోంవర్క్ ఎందుకు చేస్తాం, పొరపాటున కూడా చెయ్యం కదా. ఓకే, చేయకపోతే ఏముంది, 2-3 సినిమాల తర్వాత జనాలు గొప్ప సినిమా, చాలా గొప్ప సినిమాలు ఈ మధ్య కాలంలో వచ్చాయండి, తెలుగులో రాలేదని కదా. బలగం కావచ్చు, మల్లేశం కావచ్చు, కేర్ ఆఫ్ కంచరపాలెం కావచ్చు, పలాస కావచ్చు. నిజంగా అవన్నీ ఏంటంటే స్మాల్ టౌన్ ఫిల్మ్స్, ఖచ్చితంగా చర్చకి పెట్టవలసినటువంటి సినిమాలు అనమాట. కానీ నెక్స్ట్ టైం ఆ డైరెక్టర్లు ఇంకో మూవీ తీసినప్పుడు ఎక్కట్లేదు, ఇంకా అక్కడితో ఆ ఒక కథతో పూర్తయిపోతుంది. ఆ ఒక కథ వరకే పనిచేస్తున్నారు, ఆ ఒక కథ వరకే ఆలోచిస్తున్నారు. ఆయన మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోతున్నాయి, ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేకపోతున్నారు. అప్పట్లో డైరెక్టర్ల మీద ఎందుకు కాలేకపోతున్నారు? పుస్తకాలు చదవకపోవటం, సినిమాలు విరివిగా చూడకపోవటం. ఇప్పుడు బలగం సినిమా వచ్చిన తర్వాత ఇప్పుడు డైరెక్టర్ వేణు పైన హోప్స్ ఎక్కువ పెరిగిపోయి, ఏ సినిమా తీస్తాడు అని అంటే చాలా మందిని అప్రోచ్ అయ్యాడు. ఏ ఒక్క హీరో అంటే చిన్న డైరెక్టర్కి ఎందుకు అవకాశం ఇవ్వాలి అనేసి అన్న కాన్సెప్ట్ తీసుకొని రావడం జరిగింది. ఇప్పుడు శ్రీను వైట్ల గారు వరుస హిట్లు ఇస్తే వరుస ఫ్లాప్స్ వచ్చిన తర్వాత వెళ్ళి ఎవరికి కథలు చెప్పినా వినలేని పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు శర్వతో మళ్ళీ తను ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయి నెక్స్ట్ సినిమాకి వచ్చేసరికి అసలు ఆ సినిమా తీసిన డైరెక్టర్ అయినా ఈ సినిమా తీసింది అయినా కంపారిజన్స్ వచ్చేస్తున్నాయి. అంత మంచి దర్శకులు ఇలా కనుమరుగైపోవడం ఏంటన్న బాధేస్తుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే డైరెక్టర్లు అంతా ఈ మధ్య హీరోలు, యాక్టర్స్ అయిపోతున్నారు. అదొక బాధ అవుతుంది. అదే ఇప్పుడు తరుణ్ భాస్కర్ గొప్ప దర్శకుడు, గొప్ప ఆలోచన విధానం ఉన్నటువంటి, అసలు ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్తాడు. ఎందుకంటే పెళ్లి చూపుల సినిమాతో
బెస్ట్ డైలాగ్ రైటర్గా నేషనల్ అవార్డు పొందినటువంటి వ్యక్తి నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తాడని ఆయన నటిస్తున్నాడు. నిద్రపోతున్న వేళ ఫ్రెండ్స్ మధ్య జరిగిన ఎంత సింపుల్ గా తీశారు. అవును. పెళ్లి అదే చూపులు కూడా అసలు ఎలాంటి గ్రాండియర్ లొకేషన్స్ లేవు, చాలా సింపుల్ గా ఒక కుకింగ్ వ్యాన్, 2-3 ఫ్రెండ్స్ తోటి ప్రతి ఒక్కరిని మెప్పించినట్టు మామూలు విషయం కాదు అది. ఆయన తీర సీన్ కట్ చేస్తే అంటే ఇప్పుడు యాక్టర్ అయిపోయారు ఆయన. అదే ఎక్స్పెక్టేషన్ నటించేయాలి, అందరూ భాగ్యరాజు అయిపోవాలి. సమస్య అక్కడే వస్తుంది సార్. చూద్దాం ఈసారి అన్న డైరెక్టర్స్ జరుగుతున్న పొరపాట్లను సరిదిద్దుకొని మంచి మంచి సినిమాలను తీసుకొచ్చి ప్రేక్షకులను మెప్పిస్తారా, లేకపోతే మా కుదరా బాబు మీరు ఇంకా దయచేయండి అనేసి అన్న ఇలాంటి మాటలే రిపీట్ చేసుకుంటారనేది మంచి, అంటే ఆ కాలం నుంచి ఈ కాలం వరకు జరిగిన అనేక విషయాల్ని పాయింట్ టు పాయింట్ చాలా క్లియర్గా చెప్పారు సార్. ధన్యవాదాలు. ధన్యవాదాలు సంధ్య.